ఎక్కడో ఆడిషన్స్ ఇచ్చుకుంటూ నా జీవితం బాగుండాలని తను భరించిన బాధన్న ఆ డబ్బు, నీ మీద పెట్టుకున్న నమ్మకం ఉన్న ఆ డబ్బు, నువ్వు చేసిన మోసం ఉన్న ఆ డబ్బు. షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ చెప్పిందే చెప్పినంత మాత్రం నువ్వెవరో నాకు తెలిసిపోదు. నేనేం చేయాలో చెప్పు. చిరాక నొప్పిగా ఉందని చెప్పి అమ్మ కండం మానేస్తుందా? బరువుగా ఉందని చెప్పి నాన్న బాధ్యతలు వదిలేస్తాడా? కింద పడ్డామని చెప్పి మనం లేవడం ఆపేస్తామా? మీకన్నా అమ్మాయి నయం కదా సార్, కథ వినకుండా కనికరించింది. ఇండిపెండెంట్ ఫిలిమ్స్, డెమో ఫిలిమ్స్, మనం ఎంతో చేయాల్సిన వాళ్ళం, సాధించాల్సిన వాళ్ళం. మనం కూడా ఎలా అయిపోతే ఎలా? నీ ఫ్రెండ్ చేతిని మటర్ చేశారు. చాలు సార్, యూ వన్. బిల్లు గురించి మర్చిపోండి. మీరు చెప్పిన ఆన్సర్కి నా గిఫ్ట్. యూట్యూబ్ షార్ట్స్, యూట్యూబ్ సిరీస్. సాడిస్ట్ నా కొడుక, మనం బాగుపడిపోయినా పర్లే, పక్కోటి సంఖ్య లేకపోతే అదే చాలు అనుకుంటాం కదరా. ఎక్కడి నుంచి వస్తారా? ఏమో, ఎవరికి తెలుసు. ఏంటి అదే, ఇక వస్తాడో రాడు. ఈ అవమానంతో రేపు నుంచి ఎవరికి కనిపిస్తాడో కనిపించడం. దాని తర్వాత వెబ్ సిరీస్, ఓటీటీ, ఆహాలో చేసి ఫరూక్ బాయ్కి యాక్సిడెంట్ అయింది. యూసుఫ్ కూడా బస్తీ దగ్గర. ఫైనల్ గా సిల్వర్ స్క్రీన్ లో కనిపించాను. అన్నా దగ్గర గడుస్తుండే. అవునా? సిగరెట్ ఇరా. మా అమ్మ 2 ప్లేట్లు ఇడ్లీ కట్టమంది, కట్టినావా? ఇస్తున్నా. ఇయ్యాల రేపు పోరు లేచిపోడు, తిరిగొచ్చుడు అయిందిరా. నా పేరు రవిరాజ్. నేను ఈ సినిమాలో బ్లైండ్ క్యారెక్టర్ చేశాను. చెప్పాలి, ఎందుకంటే నా కళ్ళజోలు లేకపోయినా, స్టిక్ లేకపోయినా, అసిస్టెంట్ లేకపోయినా గుర్తుపట్టట్లేదు ఎవరు. సో చెప్పుకుంటున్నాను మళ్ళీ, బ్లైండ్ క్యారెక్టర్ నేనే. నాందా.